పార్వతి పార్వతి పెద్దబాబు గారు ఆగు ఆగు. మీరిక్కడా? పల్లెటూరు అంటే నాకు చాలా ఇష్టం పార్వతి. ఈ పొలాలంటే ఇంకా ఇష్టం. అందుకే చూద్దామని వచ్చాను. అవును, నువ్వు ఇక్కడున్నావు ఏంటి పార్వతి? నా పెళ్లి సేనికి జమ చేసిన 2 లక్షల కట్నం డబ్బులతో ఈ ఎకరం పొలం తీసుకున్నాను పెద్దబాబు గారు. మనకెన్ని కట్టాలున్నా ఈ భూమి తల్లి కాడికొచ్చి పనిచేస్తే అన్ని బాధలు మర్చిపోతాం. ఎన్ని కోట్లున్నా వదిలేయచ్చు, ఎంత దూరమైనా రావచ్చు. కష్టాన్ని ఇష్టంగా మలుచుకుని నీలాంటి మంచి మనసున్న మనిషితో ఎంతసేపైనా ఉండొచ్చు పార్వతి. పెద్దబాబు గారు, మీరేంటి చాలా సంతోషంగా ఉన్నారు? అది పొలాలు కదా, తెలియని ఏదో ఏదో సంతోషం. నిజంగా కొత్తగా ఉంది. ఈరోజు నీతో పాటు నేను పనిచేస్తాను. అయ్యో మీరా? వద్దు పెద్దబాబు గారు. నేను కాదు, మనం. వద్దు పెద్దబాబు గారు, మీకు అలవాటు లేదు కదా. ఏం కాదు, పద పార్వతి. రండి. Yeah, yeah, yeah. Yeah, yeah, yeah. Yeah, yeah, yeah. Yeah, 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 yeah. చిన్ని 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 ఆశలు నాలో రేగినే, చిరు 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 చిందులు మనసే వేసెనే, చిటి 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 ఊహలు ఎదలో ఊగెనే. ఏం చేయను ఏం చేయను ఏం చేయను, తొలి చూపు నీ పైనే, తొలి పలుకు నీతోనే, తొలి
అడుగు నీకై సాగెనే హో 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 తొలి ప్రేమ నువ్వేలే తుది వరకు నీతోనే ఈ మాట నాలో దాగెనే చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే చిరు చిరు హలు ఎదలో ఊగెనే తొలి ప్రేమ నువ్వేలే తుది వరకు నీతోనే ఈ మాట మాలో మోగెనే చిన్ని చిన్ని ఆశలు మాలో రేగెనే చిరు చిరు హలయదలో ఊగెనే అలవాట్లేని పనైనా చాలా చక్కగా చేశారు పెద్దబాబు గారు. పని బాగా చేస్తే ఆకలేస్తుంది పార్వతి. ఆ, టైం అయింది కదా. అయ్యో అవును పెద్దబాబు గారు, 1 గంట అయితే మీరు భోజనం చేస్తారు కదా. బేగా ఇంటికి పోయి కడుపు నిండా తినండి. ఏంటి ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి తినాలంటే 3 అవుతుంది. నువ్వు తెచ్చుకున్న అన్నం నేను తినకూడదా పార్వతి? అన్నం, కారం, ఉల్లిగడ్డ ఇవి తింటారా మీరు? 25 రకాల కూరలు రుచి చూసేటోళ్ళు. నువ్వు ముద్ద కలిపి పెట్టాలి కానీ కారం అన్నం అమృతం అయిపోదు. వద్దు పెద్దబాబు గారు, మా అన్నం అంటే. పర్లేదు. అట్టకి పెద్దబాబు గారు ఉండండి, తీసుకొస్తాను. చాలు పార్వతి, నువ్వు తిను. సేకడుకోండి పెద్దబాబు గారు. పెద్దబాబు గారు, మీరు కార్ దగ్గరికి వెళ్ళండి, నేను ఇవన్నీ పెట్టేసి వస్తాను. అలాగే. పెద్దబాబు గారు, నాకు కొంచెం పని ఉంది, నేను చేసుకుని వస్తాను, మీరు బయలుదేరండి.
పార్వతి 1 minute. నువ్వు కారంతో కలిపిన అన్నం ముద్ద పెట్టావు. థ్యాంక్స్ చెప్తూ ఈ స్వీట్ చాక్లెట్ ఇచ్చాను. ఏటినది పెద్దబాబు గారు? ఏటినది? ఆ కన్నీళ్ళేటి? ఏం లేదు పార్వతి, కొత్తగా ఉంది, కొత్త ప్రపంచం, ఏదో సంతోషం. I'm feeling so good. మీరు ఇట్టానే ఉండాలి పెద్దబాబు గారు. బాయ్ పార్వతి. గుండె నిండా ప్రేమన్నా, గుండె పగిలేలా ఏడ్చినా కన్నీళ్లు రావట్లేదు పెద్దబాబు గారు. నన్ను సచ్చిన శవంతో సమానం. లక్షణంగా ఉండేవాడు, 1,00,000 కోట్లున్నవాడు. ఒక పల్లెటూరు దానికోసం సూటు బూటు వదిలేసి ఊరికి వెళ్ళేవాడిలా తయారయ్యాడంటే అది అభిమానం కాదు, ఖచ్చితంగా ప్రేమే. పార్వతి దేవాని ప్రేమిస్తుంది. దేవా కూడా పార్వతిని ప్రేమిస్తే నీ పొజిషన్ ఏంటి చంద్రముఖి? ప్రేమిస్తున్నావా అని నిలదీస్తే అవునని ఎదిరిస్తాడు. కుటుంబం కోసం ఏవైనా చేసేవాడు ఈ ప్రేమను కూడా త్యాగం చేసేలా ఏదో ఒక స్కెచ్ వెయ్యాలి. ఏం చేస్తావు? ఘట్టమనేని సామ్రాజ్యాన్ని ముక్కలు ముక్కలు చేస్తాను. వాళ్ళ కంపెనీలన్నీ చిన్న భిన్నమైతే ప్రేమిస్తున్న హృదయంలో అలజడి పుడుతుంది. ఓటమి ఎదురైతే భయం పుడుతుంది. పతనమైపోతాయన్న అనుమానం మొదలైందంటే పార్వతినే కాదు, ప్రపంచాన్నే వదిలేసి పోవాలనుకుంటాడు. పార్వతిని టార్గెట్ చేసుకొని ఏదైనా చెయ్యాలనుకుంటే దేవ రెచ్చిపోతాడు. అందుకే ముందు దేవ తల మీదున్న కిరీటాన్ని పడిపోయేలా చేస్తే తల వంచుకోవడం అలవాటవుతుంది. హాయ్ పార్వతి. రండి సిట్టమ్మాయి గారు. చిట్టి కాదు పార్వతి, ఐమ్ స్వీటీ. ఏదో ఒకటి.
మిస్ పార్వతి, నువ్వు చెప్పినట్టు మందార పువ్వు పేస్ట్ అనడం వల్ల నేను ఎంత హ్యాండ్సమ్గా తయారయ్యాను. అవును సిద్ధిబాబు గారు, చాలా తెల్లగైపోయినారు. ఆళ్ళకేనా? నాకు చెప్పవే పార్వతి, సన్నగవడానికి ఏదైనా మందుందా? నాన్ లావైతే బాగోను, మీరు సన్నపడితే బాగోరు అమ్మాయి గారు. ఇట్టాగే ఉండండి. చూసినారా దీనికి ఎంత కుళ్ళో? నాను యాడ హీరోయిన్ అయిపోతానోనని ఇది సిట్కా చెప్పట్లేదు చూడు సేతుగా. డోంట్ వరీ దీప్తి, పార్వతి విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. నువ్వు తెలుగులో మాట్లాడితేనే అర్థం కాదు, మళ్ళీ ఇంగ్లీష్ లో ఎందుకురా తెల్లోడా? దీప్తి వదినా, పోనీ నేనెలా లావ్ అవ్వాలో చెప్పు. నాను తిన్నది తింటావేంటి? నీ వల్ల కాదులే. కడుపు నొప్పి వచ్చి సత్తే భవానీ అత్త నా పాడాలు తోడేస్తుంది. చూసినారా, నాను మాట్లాడితే దానికి నచ్చదు, అందుకే అదంటే పడదు నాకు. Oh, she's crazy. అదేటమ్మాయి గారు అట్టా కూర్చుండిపోనారు. రెడీ అవరా, లేవండి చెప్తాను. ఏంటి పార్వతి? ఏటని నన్ను అడుగుతారేటి? సిగ్గేదు. ఇలా మీ శోభనం కదా, ఇది కూడా నాతో చెప్పిస్తారేటి? కూర్చోండి. పువ్వులెట్టుకుని చక్కగా ముస్తాబైతే సినిబాబు గారికి సంతాన లక్ష్మిలా కానుతారు. నన్ను మనుషులానే చూడడు, దేవతలా కనిపిస్తానా పార్వతి? ఓస్, మీరింకా అట్టాగే ఆలోచిస్తున్నారా? సినిబాబు గారికి ముక్కు మీదే కోపం, ఫ్యాన్ గాలికి చెమటలారిపోతే చాలు సంటి పిల్లల ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఇవాల్టి నుంచి మీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. నన్ను చెప్తున్నాను కదా. నవ్వండి, నవ్వండి. ఏంటి చిన్న బాబు, ఆకలేస్తుందా? అటు ఇటు తిరుగుతున్నావు? లేదు బాబాయ్, చాలా ఇరిటేటింగ్గా ఉంది. కాసేపు నన్ను ఒంటరికి వదిలేయండి. ఇంకోసేపు ఆగితే నిన్ను ఐశ్వర్యని ఏకాంతంగా వదిలేయాలనేగా ఈ తతంగం అంతా. బాబాయ్, దాని పేరెత్తే నాకు చిరాకు వస్తుంది. అది నాకు నచ్చలేదంటే అర్థం కాదా? ఇదేమన్నా నాకు నచ్చిందా? ఏమన్నారు? అదేనే, సడన్ గా ఎవరు నచ్చరు అంటున్నాను. పెళ్ళయ్యాకే కదా మన బంధం బలపడింది. అవునండి, మన బంధం బలపడింది. ఆ తర్వాత మీరు బలహీనపడ్డారు. నీ మొహం, డైలాగ్కి సిగ్గుపడ్డానికి ఏమైనా సంబంధం ఉందా? చిన్నబాబుని త్వరగా రెడీ చేస్తే శాంతి ముహూర్తం జరిపించవచ్చు. అబ్బా, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. పెళ్ళైనప్పటి నుంచి ఇదే మాట అంటున్నావు. ఇప్పటికీ నాకు అర్థమై చావట్లేదు. వర్రీ అవ్వకు చిన్నబాబు. చెప్తే అర్థం చేసుకోరు కదా పిన్ని, అదే నా బాధ. నాకు అర్థమైంది. నీ చిరాకు ఫేస్లో స్మైల్ రాకూడదనుకుంటున్నావు, అంతే కదా?